సాల్వ్ చేసుకోవాలి, ఫ్యామిలీ విల్ రిజాల్వ్ ఇట్. విష్ణు గారు, మనోజ్ ఈ మార్పు ఎప్పటి నుంచి వచ్చింది? ఒక అన్నగా ఇది కరెక్ట్ కాదు అని మీరు కుటుంబంలోని సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం ఏమైనా చేశారా, లేకపోతే మనోజ్ ఒంటరినే చేయాలనుకున్నారా? సారీ, గతంలో ఒక వీడియో వస్తే ఇదంతా కూడా ఫ్రాంక్ వీడియో అని చెప్పేసి జరిగినటువంటి గొడవని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. అంటే మొదటి నుంచి ఈ వివాదం ఉందా, లేకపోతే 2 రోజుల నుంచే ఈ వివాదాలు ఉన్నాయని? I'm not going to answer that question. మనోజ్ లో ఈ మార్పు ఎప్పటి నుంచి వచ్చింది? తల్లిదండ్రుల పట్ల వ్యతిరేక భావన మార్పు ఎప్పటి నుంచి వచ్చింది? మీరు ఇది కరెక్ట్ కాదు తమ్ముడు అని మీరు సర్ది చెప్పే ప్రయత్నం ఏం చేశారు? నేను మళ్ళా చెప్తున్నా, మా నాన్న చేసిన తప్పు ఏదైనా ఉంటే మా మమ్మల్ని విపరీతంగా ప్రేమించడం. మా నాన్న చేసిన ఒకే ఒక తప్పు అది, మా ముగ్గురిని విపరీతంగా ప్రేమించడం. నేను అదే అడుగుతున్నాను, మీ నాన్నగారు మిమ్మల్ని అంతగా ప్రేమించారు కదా, తమ్ముడు నాన్న ఇంత ప్రేమను చూపిస్తున్నాడు కదా, ఇది కరెక్ట్ కాదు అని మీరు మనోజ్ ఎప్పుడైనా మాట్లాడారు? I'll not answer that question. ఇప్పుడు లక్ష్మి ఎప్పుడైనా అలా చేసుకున్నారు? మీరు లక్ష్మి గారు మీరు అందరూ కలిసి కూర్చుని మనం ఒక్కడిగానే ఉందాం బయట? నా పద్ధతి వరకు నేను చెప్తానండి. మా అక్కకి నాకు భేదాభిప్రాయాలు ఉన్నా కూడా ఆ అమ్మాయి నన్ను నోటుకొచ్చినట్టు తిట్టినా కొట్టినా పడతారు. ఓకే, ఎందుకంటే నాకన్నా పెద్దది అక్క అన్న మాటకి. ఓకే, అది తనకి తెలుసు. ఆ వాల్యూ సిస్టంలో పెరిగిన వాడిని నేను, ఆ వాల్యూస్ నాకున్నాయి అంతే. సార్, నేను జరిగిన సంఘటన పట్ల ఇలా మీడియా సంఘాలన్నీ కూడా ఫిల్మ్ ఛానల్ దగ్గర ధర్నా చేస్తున్నారు. దీన్ని ప్రొటెక్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మీడియాకి మీరేం చెప్తారు అని అంటే, మా చూసిన ముంగట మొత్తం అన్ని సంఘాలు కూడా చేస్తున్నాయి. కొంత కోపంతో ఉన్న పరిస్థితి ఉంది. అంటే జరిగిన పోయిన సంఘటన అది ఎవరికి కూడా మంచిది కాదు. కాబట్టి మీరేం చెప్తారు మీ నుంచి? మళ్ళీ నేను ముందు చెప్పేది ఏంటంటే, మీడియాకి నా ప్రేయర్ ఒకటే, అది జరిగింది ఉద్దేశపూర్వకంగా జరగలేదు. అది యూ షుడ్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ ఫస్ట్. అక్కడ టోటల్ వీడియో ఒకసారి చూడండి, మీ మీడియా వాళ్ళే తీసిన వీడియో. ఆయన ఫస్ట్ వచ్చిన సిచ్యువేషన్ చూడండి. ఆయన రిక్వెస్ట్తో చేతులు జోడించి ముందుకు వస్తూ ఉన్నారు. ఆయన ముందు మొహం మీదకి ఎవరో ఒకరు టక్కని మైక్ పెట్టారు. ఆల్రెడీ అక్కడ ఇల్లు గేటు పగలగొట్టి లోపలికి కొంతమంది వస్తే ఆయన యాంగర్లో ముందుకు వస్తున్నారు, ఎవడన్నా ఇంట్లోకి వచ్చింది అని. ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు మీ ఇంట్లో కూడా, ఐ లాస్ట్ యూ ద సేమ్ క్వశ్చన్, మీ ఇంటికి కూడా మీ మీడియా వాళ్ళు దూసుకొని వస్తే యూ డోంట్ నో, ఒక 20 మంది 30 మంది బయట వాళ్ళు గూండాల్లాగా లోపలికి వచ్చి వాళ్ళతో సహా మీడియా వాళ్ళు వస్తే ఎవరు అనుకోవాలి? సో ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో జరిగిన ఒక చిన్న అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కానీ ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా మీడియా పైకి ఏదైనా జరిగింది? ఇది 3వ తరం, మీరందరూ కూడా 3వ తరం, థర్డ్ జనరేషన్ ఆఫ్ ద 4th జనరేషన్. మా ఫాదర్తో మీరందరూ తెలిసింది. ఎప్పుడైనా ఇలా జరిగిందా? కానీ ఎప్పుడూ మీడియా, నేను చెప్తున్నా, నీ పుట్టి పెరిగింది ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఎప్పుడూ జర్నలిజం ఆ 5-10% హద్దు మీరేది ఎప్పుడూ నేను చూడలేదండి. నేను పెరిగింది ఈ వాతావరణంలోనే. కానీ ఇట్స్ అన్ఫార్చునేట్, ఆ 5-10% ఇస్ గోయింగ్ అవుట్ ఆఫ్ కంట్రోల్. బట్ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ టు ద ఎంటైర్ మీడియా ఫెటర్నిటీ. ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ వాట్ హ్యాపెన్. ఇట్ ఈస్ నాట్ డైరెక్టెడ్ అట్ ద మీడియా అట్ ఆల్. ఎక్కడికి లేదు, ఆయన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళతో మేము టచ్లో ఉన్నాం అండ్ వీఆర్ ఇన్ టాక్స్ విత్ దెమ్. ఏది జరిగినా ఒక జర్నలిస్ట్ పైన దాడి జరిగింది, సర్జరీ వరకు అతని హెల్త్ కండిషన్ వెళ్ళింది అని అంటే అది దురదృష్టకరం.